శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానెల్‌లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఈరోజటి ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే మనకు సెయిల్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అని మనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మహారత్న కంపెనీ అండ్ అయిన స్టీల్ అథారిటీ కంపెనీ ఇండియా కంపెనీ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు సెయిల్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌లు సమర్పించడానికి చివరి తేదీ మనకు డిసెంబర్ 5 వరకు ఇచ్చారు, వచ్చే నెల. మొత్తం మనకు 24 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులున్నాయి. కెమికల్ విభాగంలో 5, సివిల్ విభాగంలో 14, కంప్యూటర్ విభాగంలో మనకు 4, ఎలక్ట్రికల్ 44, ఇక్కడ ఒక్కొక్క మెకానికల్ 30, వీరు మొత్తం 124 పోస్టులున్నాయి. ఇక్కడ ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీరు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తుంటే కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మీరు ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్, మెటలర్జీ, ఇంజినీరింగ్ విభాగాలలో ఎందులోనైనా 65% మార్కులతో యూనివర్సిటీ ఇచ్చిన వెయిటేజ్‌తో సంబంధం లేకుండా అన్ని సెమిస్టర్‌ల సగటున ఇంజినీరింగ్ రీడింగ్‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి మాత్రం గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు ఉండాలి. మన 1997 డిసెంబర్ 5 కంటే ముందు జన్మించిన వారై ఉండకూడదు. నిబంధనలు అనుసరించి సం మరి సంబంధిత వర్గాల్లో వయోపరిమితి సడలింపు ఉంటుంది. మరి రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. మరి అప్లికేషన్ ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 15న స్టార్ట్ అయింది. మరి అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం 1050. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ, ఈవీఎన్ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 300. డిపార్ట్‌మెంట్ లాస్ట్ డేట్ మాత్రం డిసెంబర్ 5, మరి 5 వరకు మనము అప్లై చేసుకోవచ్చు మీరు. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం రాత పరీక్ష ఆధారంగా మనకు గ్రూప్ డిస్కషన్, ఈ ఇంట ఇంట ఆధారంగా ఆధార్‌ల అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను 2026 జనవరి, ఫిబ్రవరి నెలలలో నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ 200 మార్కులు ఉంటుంది. మరి ఇందులో 2 భాగాలు ఉంటాయి కాబట్టి పార్ట్ 1 డొమైన్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మరి 100 మార్కులు ఉంటాయి. 40 నిమిషాల్లో పూర్తి చేయాలి. పార్ట్ 2లో మాత్రం ఆప్టిట్యూడ్ ఉంటుంది. 100 మార్కులు 80 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంది. ఆప్టిట్యూడ్ కాబట్టి 80 నిమిషాలు ఇచ్చారు. పూర్తి చేయవలసి ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు, రీజనింగు, మరి జనరల్ అవేర్‌నెస్ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మాత్రం మనకు ప్రతి విభాగంలో అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 50%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదేవిధంగా పీడబ్ల్యూబీ అభ్యర్థులు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు 1:3 నిష్పత్తిలో కేటగిరీల వారీగా గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు 75% వెయిటేజ్, గ్రూప్ డిస్కషన్ 10% వెయిటేజ్ ఇస్తారు. ఇంటర్వ్యూకు 10%. మొత్తము వెయిటేజ్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. చివరి తేదీ పూర్తి వివరాలు మనకు ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా మనకు ప్రధానంగా టెట్‌కు అందరికీ ఒకటే దరఖాస్తు ఫీజు అని మరి ఇక్కడ రావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు తగ్గించాలంటూ వినతులు. మరి ఇది ప్రధానంగా మనకిప్పుడు ఆల్రెడీ మనకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని ప్రవేశ పరీక్షలకు బీసీ జనరల్ కేటగిరీ విద్యార్థుల దరఖాస్తు ఫీజుతో పోల్చుకుంటే ఎస్సీ, ఎస్టీలకు కొంత తక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌లో మాత్రం ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదు కాబట్టి అందరికీ ఒకటే ఫీజు. ఒక పేపర్‌కు 750, 2 పేపర్లు కలిపితే రూ. 1000 వసూలు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇవ్వాలని అభ్యర్థులు కోరుకోవడం జరుగుతుంది. విద్యాశాఖ మాత్రం వారు ఆకలించలేదని తెలియపరచడం జరిగింది. ఇది
మనకు వార్త టెట్‌కు సంబంధించిన వార్త. అదేవిధంగా కేంద్రీయ నవోదయ విద్యాలయాల్లో ఉద్యోగాలు. మరి కేంద్ర ప్రభుత్వంలో లోని విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేసే స్వయం ప్రతిపత్తి సంస్థలైన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేవీఎస్లో మనకు ఆల్రెడీ మనం వీడియో చేసినాం. సపరేట్ ఎన్ని పోస్టులు ఉన్నాయో. నవోదయ విద్యాలయ సమితిలో ఎన్విఎస్లో దేశవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ మనకు విడుదల చేశాయి. మరి మొత్తం పోస్టుల సంఖ్య మనకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మనకు 14,967 పోస్టులు ఉన్నాయి. మరి సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, మరి సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీ కూడా దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య మనకు 10 ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే చివరి తేదీ మాత్రం మనకు నవంబర్ 28 ఇచ్చారు. అదేవిధంగా మనకు టిఎస్ఎల్ పిఆర్బి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మనకు 2025 సంవత్సరానికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో కూడా పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి మొత్తం పోస్టుల సంఖ్య 60 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 2,000. అర్హులైన అభ్యర్థులకు 2025 నవంబర్ 27 నుంచి మరి డిసెంబర్ 15 మధ్య ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఇది ప్రధానంగా వార్త. ఇంకోటి మనకు దరఖాస్తు చేశారు. కింది ఉద్యోగాలు ఆల్రెడీ మనకు నేడు ఇంతకుముందు డేట్లలో వద్ద నోటిఫికేషన్లో యొక్క నేడు చివరి తేదీ అన్నట్టు. మరి చివరి తేదీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో 258 ఏసీ ఐఓ ఉద్యోగాలు. బీఈ బీటెక్ పీజీ ఉత్తీర్ణులు అర్హులు. బేల్లో 38 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ పోస్టులు. డిప్లొమా 10వ తరగతి ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. మరి ఎన్ఎస్ఐసిలో కూడా 78 మేనేజరియల్ పోస్టులు కూడా ఉన్నాయి. దీనికి సిఎం ఏ అనే మరి ఎల్ఎల్బి ఇంజనీరింగ్ ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. ఇది ప్రధానంగా డిఐబిఆర్లో కూడా 18 అప్రెంటిస్ పోస్టులు. ఇది ఐటీఐ డిప్లొమా ఉన్న వాళ్ళు అర్హులు. ఇదివరకు పడ్డ నోటిఫికేషన్ వివరాలు. అదేవిధంగా మనకు ఎన్ఐటి వరంగల్లో ఫ్యాకల్టీ పోస్టులు అన్ని రావడం జరిగింది. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో మరి ఎన్ఐటిలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మరి 45 పోస్టులు ఉన్నాయి మొత్తం. మరి ప్రొఫెసర్ 2, అసోసియేట్ ప్రొఫెసర్ 8 ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 సంబంధి 25 ఉన్నాయి. ఎలిజిబిలిటీ పోస్టును అనుసరించి కూడా పొందిన మరి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కూడా బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఈఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీ, ఎంఎస్లో ఉత్తీర్ణత సాధించాలి. వయో పరిమితి కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా వార్త రావడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ ద్వారా చేయాలి. కాబట్టి మరి అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు మాత్రం 2,000, ఎస్సీ ఎస్టీలకు మాత్రము ఈ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 1,000 రూపాయలు. లాస్ట్ డేట్ మనకు డిసెంబర్ వచ్చే నెల 12వ తారీఖు ఇచ్చారు. అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ వెరిఫికేషన్, ఇంజనీరింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరి ఇక్కడ వెబ్సైట్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు 16 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ తరగతులని బంజారా హిల్స్ హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదట 5వ సెమిస్టర్ కౌన్సిలింగ్ తరగతులు కూడా పీజీ ద్వితీయ సంవత్సరం తరగతులు నవంబర్ 16 నుంచి నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ విద్యార్థి సేవా విభాగ డైరెక్టర్ వై వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు వారి అధ్యయన కేంద్రాల్లో కౌన్సిలింగ్ తరగతులకు హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం మరి ఆయా కేంద్రాలలో విశ్వవిద్యాలయ పోర్టల్ను సంప్రదించాలని కోరడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉద్యోగం సమాచారంలో మరి
టిస్ అదేవిధంగా ముంబై అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ పోస్ట్‌లోని ముంబైలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో మనకు దీన్ని టిస్ అంటారు. ఒప్పంద ప్రాతిపదికన కూడా సీనియర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం 2 పోస్టులున్నాయి. ఇక్కడ మనకు వేతనం, అర్హత కూడా ఇవ్వడం జరిగింది ఆన్‌లైన్ ద్వారా. ఇది దరఖాస్తు విధానం, ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు 16 తారీఖు. ఈ నెల 16 తారీఖు ఇవ్వడం జరిగింది. ఈ డేటు ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. అదే నీట్ పాట్నాలో జేఆర్ఎఫ్‌లని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా మనకు మొత్తం ఖాళీలు ఒకటి ఉంది. ఇక్కడ దరఖాస్తు విధానం ఇది చూసుకోవచ్చు. వెబ్‌సైట్ యొక్క పూర్తి అడ్రెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీప్ మార్గ్‌లో ప్రాజెక్టు అదే డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో కూడా మనకు మొత్తం ఒక పోస్టు ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దానికి మీరు చూసుకోగలరు. అదేవిధంగా మనకు టెట్‌కు తొలి రోజు 3655 దరఖాస్తులు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ 2025 నాటికి 25 సంవత్సరానికి గాను మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దరఖాస్తులు శనివారం ప్రారంభం కాగా తొలి రోజే మనకు 5,601 మంది ఫీజు చెల్లించగా, మరి 3,655 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కు 1,415 మంది ఫీజు చెల్లించగా, 866 మంది దరఖాస్తు సమర్పించారు. అలాగే పేపర్ 2కు కూడా 3,158 ఫీజు చెల్లించగా, 2,164 మంది దరఖాస్తు సమర్పించారు. 2 పేపర్లు కలిపి 1,028 మంది ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లించగా మనకి 625 మంది దరఖాస్తు సమర్పించినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. మరి అర్హులైన అభ్యర్థులు కూడా మనకు ఈ నెల 29వ తేదీ వరకే దరఖాస్తు చేసుకోవచ్చని చివరి తేదీ. మరి జనవరి 3 నుంచి 31 వరకు వచ్చే సంవత్సరం 2026న తేదీన మధ్య ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు పరీక్షలు. ఇది నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరి సబ్స్క్రైబ్ చేస్తే బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము చేసే ప్రతి వీడియో విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ సమాచారం, విద్యా సమాచారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరి ఒకసారి మిత్రులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అందరికీ.